అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అండర్-19 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది భారత్. ఆరోసారి ఛాంపియన్గా భారత్ నిలిచింది. ఫైనల్స్లో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించింది. 311 పరుగులకే కుప్పకూలింది ఇంగ్లాండ్. భారత్ చేసినటువంటి 411 పరుగుల్లో ఎక్కువగా 175 పరుగులు చిచ్చరపిడుగు సూర్యవంశీ చేసినటువంటి పరిస్థితి ఉంది. వైభవ్ సూర్యవంశీ 175 పరుగులు చేశాడు కేవలం 80 బాళ్లలో. అలాగే 15 ఫోర్లు 15 సిక్సర్లతో టీమిండియాకి ఈ భారీ స్కోర్ను కట్టబెట్టాడు వైభవ్ సూర్యవంశీ. అండర్-19 టీం అద్భుతంగా మ్యాచ్ ఆడిందనేటువంటి మాట. కానీ చివరిలో ఒకంత 7 వికెట్లు పడిపోయిన తర్వాత దాన్ని 120 పరుగులు 3 వికెట్ల దానికి సంబంధించి 120 పరుగులు ఇంగ్లాండ్ చేయగలిగిందంటే గట్టి టఫ్ ఫైట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట. బౌలింగ్లో ఒకంత దీనికి సంబంధించి మెరుగుపరుచుకుంటే ఇంకా బాగుంటుందనేది. మొత్తం మీద అయితే భారత్ అండర్-19 వరల్డ్ కప్ను అయితే గెలిచినటువంటి పరిస్థితి ఉంది. టీంకి ఇప్పటికే అందరూ కూడా శుభాకాంక్షలు చెప్తున్నటువంటి పరిస్థితి. దిగ్గజ క్రికెటర్లందరూ కూడా అండర్-19 వరల్డ్ కప్ సాధించినటువంటి టీంకి విషెస్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. పర్టికులర్గా వైభవ్ సూర్యవంశీ T20 మ్యాచ్ ఆడినటువంటి విధంగా కూడా తను ఆడాడు. కేవలం అంటే 200 పైచిలకు స్ట్రైక్ రేట్ తోటి తను బ్యాటింగ్ చేసినటువంటి విధానం. కానీ దాదాపుగా డబుల్ సెంచరీ చేస్తాడేమో వైభవ్ సూర్యవంశీ అని అందరూ ఎదురు చూశారు. కానీ త్రుటిలో కూడా అది మిస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఒకంత డబుల్ సెంచరీకి దగ్గర అవుతున్నటువంటి నేపథ్యంలో దూకుడు తగ్గించి ఆ డబుల్ సెంచరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండదు అనేటువంటి మాట. దాదాపుగా 24వ ఓవర్లో వైభవ్ సూర్యవంశీ అవుట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా కొంత స్కోర్ నెమ్మదించింది అనేటువంటి మాట. అయినప్పటికీ కూడా టీమిండియా అండర్-19 వరల్డ్ కప్ గెలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అండర్-19 వరల్డ్ కప్ని భారత్ గెలిచినటువంటి పరిస్థితి, వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ సంబంధించి పర్టికులర్గా అందరూ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి, ఫ్యూచర్ స్టార్ ఏంటి, ఏ విధంగా చూడాలంటారు అండర్-19 వరల్డ్ కప్ సంబంధించి? ఈ మ్యాచ్ను గెలవడం జరిగింది. ఇండియాకి ఇది 6వ అంటే వరల్డ్ కప్ అనుకోవచ్చు. అండర్-19లో 6వ వరల్డ్ కప్ వచ్చింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ చాలా వైభవంగా తనదైన స్టైల్లో, అంటే ముఖ్యంగా గతంలో ఎప్పుడు కూడా ఈ రకంగా ఫైనల్ మ్యాచ్లలో ఇండియన్ బ్యాట్స్ ఈ రకంగా ఇంగ్లాండ్ బౌలర్లను ఆడిన తీరు ఎప్పుడూ కూడా లేదు. సో ఈరోజు ఫైనల్ అంటే ముఖ్యంగా ప్రతి ఆటగాడికి చాలా ఒత్తిడి ఉంటుంది. అటు బౌలర్లకైనా బ్యాటర్లకైనా ఫైనల్ మ్యాచ్లో చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకొని కూడా దాదాపు ఎక్కడ భయం లేకుండా, బెదురు లేకుండా చాలా స్పష్టంగా కవర్ డ్రైవ్స్ కావచ్చు, మొత్తం స్ట్రైట్ డ్రైవ్లు కావచ్చు, అప్పర్ కట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన తనదైన స్టైల్లో ఆరు దానికి సంబంధించి మొత్తం కూడా 15 సిక్సర్లు 15 ఫోర్లు, అంటే ఏ రకంగా విధ్వంసం సృష్టించాడో అర్థమవుతుంది. ఆ ఫోర్లు కొట్టడం కావచ్చు, ఆ సిక్స్లు కొట్టడం కావచ్చు, పెద్ద ఎత్తున విరుచుకబడ్డ పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో ఈ విన్నింగ్కి ముఖ్యంగా ఈ విన్నింగ్ భాగస్వామ్యంలో అతనికి ముఖ్యంగా కీలక పాత్ర ఉంటుంది. ఎందుకంటే 100 పరుగుల తేడాతోటి కూడా గెలిచిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. అంటే ముందు త్వరగా వికెట్లు పడ్డప్పటికి కూడా 7వ వికెట్, అంటే దాదాపు 3 వికెట్లు ఏదైతే లో ఆర్డర్ ఉంటుందో ఆ లో ఆర్డర్కి సంబంధించి 120 పరుగుల భాగస్వామ్యం ఉంది. సో లో ఆర్డర్ కొద్దిగా చాలా మంచిగా మూమెంట్ చేసి, అంటే అటు గెలిపించే ప్రదంలోకి ఇంగ్లాండ్ని తీసుకువెళ్ళడం, ఇవన్నీ కూడా ఇంగ్లాండు ఏం తక్కువ అంచనా కాదు. ఇంగ్లాండ్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. సో ఎక్కడ గెలుస్తారో అనేంత దాకా కూడా తీసుకుపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే బ్యాటింగ్లో వన్ సైడ్గా ఈ మ్యాచ్ని గెలిచారని చెప్పుకోవచ్చు. అదే వైభవ్ సూర్యవంశీ కనుక ఒకవేళ కొంచెం తక్కువ స్కోర్ చేసి ఉంటే మరి ఈ మ్యాచ్ ఇంకా కీలకంగా, ఇంకా ఉత్కంఠంగా ఉండే పరిస్థితులు ఉండేది. ఏదేమైనప్పటికీ 6వ వరల్డ్ కప్ అండర్-19 వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకుంది. ముఖ్యంగా ఫస్ట్ దఫా ఏదైతే 2000లో మహమ్మద్ కైఫ్, ఇండియాకి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఫీల్డర్ మహమ్మద్ కైఫ్ అందరికీ తెలిసిన విషయమే. 2000లో ఈయన కెప్టెన్సీలో ఫస్ట్ వరల్డ్ కప్ అండర్-19 వరల్డ్ కప్ వచ్చింది. దాని తర్వాత 2008 ద రన్ మిషన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఆయన కెప్టెన్సీలో 2008లో మళ్ళీ అండర్-19 వరల్డ్ కప్ వచ్చింది. దాని తర్వాత చిరాడ్ సంబంధించి కూడా ఒక ఆయన ఉన్నాడు. దాని తర్వాత 2018లో
పృథ్వీ షా మన అందరికీ తెలుసు అండర్-19లో చాలా అంటే సేవాగ్కు ధీటుగా ఆడినటువంటి వ్యక్తి. సో ఆయన కూడా చాలా ధీటుగా ఆడాడు. సో అండర్-19లో పెద్ద ఎత్తున పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయనను ముఖ్యంగా టీంలోకి తీసుకున్న కొన్ని అనివార్య కారణం వల్ల ఇప్పుడు మళ్ళీ టీంలోకి చోటు దక్కలేకుండా పోయింది. దాని తర్వాత 2022లో యష్ డ్యూయల్ టైంలో కూడా యష్ డ్యూయల్ ఆయన సారథ్యంలో కూడా ఒకసారి వచ్చింది. 2026లో ఆయుష్ మాత్రే, ముఖ్యంగా ఈయన గురించి చెప్పుకోవాలి. ఆయుష్ మాత్రే ఈ అండర్-19 వరల్డ్ కప్లో ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ కూడా మంచిగా చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు బ్యాటింగ్లో కూడా 53 పరుగులు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఓవరాల్గా ఇటు బౌలింగ్లో చూస్తే అంబరీష్ 3 వికెట్లు తీసుకొని 56 పరుగులు ఇచ్చారు. చౌహాన్ 2 వికెట్లు తీసుకొని 63 పరుగులు ఇచ్చాడు. దీపేష్ ఈయన కూడా ఒక వికెట్ తీసుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం ఓవరాల్గా కొద్దిగా అంటే బౌలింగ్లో ఇంకొంచెం బెటర్గా ఉంటే ఇంకా పర్ఫార్మెన్స్ చాలా బాగుండేది. సో ముఖ్యంగా అటు ఇంగ్లాండ్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. సతీష్, టీంలో ఒక ఇంత కాన్ఫిడెన్స్ సూర్యవంశీ ఆడిన తర్వాత కావచ్చు, లేకపోతే ఆ స్థాయి స్కోర్ని తీసుకురావడంలో కానీ, లేకపోతే అందరూ కలిసికట్టుగా ఆడినటువంటి బ్యాటింగ్ విధానం, బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ ఫైనల్కు వచ్చే వరకు కూడా ప్రతి మ్యాచ్ని ఎంతో పట్టుదలతో సమిష్టిగా ఆడినటువంటి తీరుకు సంబంధించి కూడా డిస్కషన్ నడుస్తుంది కదా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సతీష్? అంటే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి అండర్-19 గతంలో కూడా వీళ్ళందరూ ఇప్పుడు విరాట్ కోహ్లీ మనం పేరు చెప్పొచ్చు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇప్పుడు ఉన్నటువంటి దిగ్గజ క్రికెటర్లు ఏదైతే అభిషేక్ శర్మ కావచ్చు, ఏదైతే నిషాన్ కిషన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అండర్-19 నుంచి అంటే ఎంత కరడుగట్టి ఆ క్రికెట్ ఆడుతూ ఉంటారో, ఎంత శ్రమిస్తుంటారో ఇక్కడ అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ కాన్ఫిడెన్స్ చూడండి, ఆయన ఆడినటువంటి స్టైల్ చూడండి. గతంలో మన ఇండియన్ బ్యాటర్స్ ఎప్పుడు కూడా అంత అగ్రెసివ్గా ఆడిన దాఖలాలు లేవు. అంటే ఈ 2020 వచ్చిన తర్వాత అందరూ అగ్రెసివ్గా ఆడుతున్నారు, కానీ అంతకుముందు ఎప్పుడైతే ఆ ద్రావిడ్ సమయంలో కానీ గంగూలీ సమయంలో కానీ అంతకుముందు ఈ సమయాల్లో అంత అగ్రెసివ్గా ఎప్పుడు కూడా ఆడిన పరిస్థితుల్లో ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు ఈ 2020లో వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అగ్రెసివ్గా ఆడుతున్నారు. దాంతోపాటు ముఖ్యంగా అందరూ కూడా ఇప్పుడు అభిషేక్ శర్మ అయితేనేమి, వైభవ్ సూర్యవంశీ అయితే భయం లేకుండా, ఏ బౌలర్ అయినా సరే భయం లేకుండా చాలా స్పష్టంగా ఒక కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తా ఉన్నారు. సో మొత్తం కూడా అందరు టీం అంతా కూడా గతంలో ఫీల్డింగ్లో చూసుకుంటే కనుక మురళి పెద్ద ఎత్తున ఇండియాకి చాలా మైనస్ ఉండేది ఫీల్డింగ్. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి క్రికెటర్లు అంటే ఫీల్డింగ్లో చాలా వైఫల్యాలు ఉండేవని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం ఫీల్డింగ్ సంబంధించి కూడా జడేజా కావచ్చు, రైనా కావచ్చు, వీళ్ళందరూ చేసినటువంటి మహమ్మద్ కైఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫీల్డింగ్లో కొంత ఇండియాని పైకి తీసుకొచ్చారు. అంటే ఫీల్డింగ్ విభాగం కూడా పెద్ద ఎత్తున ముందుకెళ్ళింది. ప్రస్తుతం ఇండియా కూడా అంటే ఇండియా ఫీల్డింగ్లో లోపాలు ఉండవు అనే స్థాయికి వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఫీల్డింగ్ అలాగే బ్యాటింగ్ ఇప్పుడు బాగుంది. బౌలింగ్లో ఇంకొంచెం మెరుగుపరుచుకుంటే అంటే అండర్-19కి సంబంధించి ఇంకొంచెం మెరుగుపరుచుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే సమిష్టిగా ఆడారు. అక్కడక్కడ వైభవ్ సూర్యవంశీ అవుట్ అయినప్పటికీ కూడా మిగతా బ్యాటర్లు అందరూ కూడా కలిసి ఆడారు. బౌలింగ్లో అంటే బ్యాటింగ్లో కొద్దిగా లో అయినప్పుడు బౌలర్లు వికెట్లు తీయడం, బౌలర్లు అంటే బౌలింగ్లో కొద్దిగా లో అయినప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ ఇట్లా రెచ్చిపోవడం, సమిష్టిగా ఆడితేనే ఫైనల్ దాకా వచ్చి ఫైనల్ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా సమిష్టిగా ఆడే ఆ నైపుణ్యత ఇప్పుడు టీంలో ఉండింది. ముఖ్యంగా ఈ వీళ్ళందరి ఆట తీరు కావచ్చు, వాళ్ళ కోఆర్డినేషన్ కావచ్చు, ప్లేయర్లు అందరూ కూడా కలిసిమెలిసి ఆడడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదే ముందుకెళ్తుంది కాబట్టి, ఎందుకంటే మళ్ళీ 2020 ఏదైతే అంతర్జాతీయ క్రికెట్ ఆడతారో దాంట్లో కూడా ఇవే కలిగే సేమ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి, సో ఇది మంచి పరిణామం అనుకొని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. మొత్తం మీద అండర్-19 వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలవడానికి సంబంధించి ఫైనల్ వరకు వచ్చారు అని అంటే ఏ స్థాయి సమిష్టి కృషితో వారు ఫైనల్ దాకా రావడం కానీ, ఫైనల్లో పర్టికులర్గా బ్యాటింగ్ విషయంలో సూర్యవంశీ తన కాంట్రిబ్యూషన్ 175 పరుగులు. అంటే ఒకవేళ సూర్యవంశీ కానీ విఫలం అయిపోయి ఉంటే దీనికి సంబంధించి 100 పరుగుల తేడాతోటి భారత్ గెలిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ప్రతి ఒక్కరు కూడా బాగా ఆడారు. ప్రతి మ్యాచ్లో కూడా ఒకరు విఫలమైనప్పటికీ మరొకరు వారి వంతుగా రాణించి టీంని ఫైనల్ వరకు తీసుకురావడం, ఫైనల్లో అద్భుతమైనటువంటి ప్రదర్శనతో వరల్డ్ కప్ని గెలవడానికి సంబంధించి కూడా చాలామంది అండర్-19 టీంకి అండర్-19 వరల్డ్ కప్ సాధించినటువంటి ఇండియన్ క్రికెట్ టీంకి విషెస్ అయితే చెప్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.